రానున్న 4-5 రోజులలో వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున మన ప్రాంతీయ ప్రజలందరూ కూడా మనకు దగ్గరలో అడ ప్రాజెక్ట్ ఉంటుంది. దాని లోతట్టు ప్రాంతాలు కూడా అందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎవరు కూడా వాగులు కానీ ఊరలు కానీ దాటకుండా జాగ్రత్తలు పాటించాలి. వాహనాల ద్వారా కానీ కాలినడకన కానీ ఎవరు కూడా వాగులు ఎక్కువ ఉధృతంగా వచ్చినప్పుడు దాటకుండా ఉండడం మంచిది. ఈ అడ ప్రాజెక్టు కూడా వరద ఎక్కువ వస్తే ఇట్లా ఒకవేళ గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అది గమనించుకొని తమ తమ కార్యక్రమాలు కొనసాగించుకోవాలి. ఎందుకంటే వాగు అవతల ఊళ్ళు కానీ పొలాలు కానీ మనం ఉన్నట్లయితే అది దాటుతూ చాలామంది చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా చేపల వేటకు కూడా వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఎవరు కూడా వెళ్ళకుండా ఉండడం మంచిది. మత్స్యకారులను కూడా మేము ఇదే కోరుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద పిడుగులు పడడం కూడా జరుగుతుంది. కాబట్టి చెట్ల కింద ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాతావరణ సూచనల మేరకు మన మార్కెట్ మండలంలో అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరు కూడా ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. వాతావరణ శాఖ వారి సూచనల మేరకు ఈ రానున్న 4-5 రోజులలో వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున మన ప్రాంతీయ ప్రజలందరూ కూడా మనకు దగ్గరలో అడ ప్రాజెక్ట్ ఉంటుంది. దాని లోతట్టు ప్రాంతాలు కూడా అందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎవరు కూడా వాగులు కానీ ఊరలు కానీ దాటకుండా జాగ్రత్తలు పాటించాలి. వాహనాల ద్వారా కానీ కాలినడకన కానీ ఎవరు కూడా వాగులు ఎక్కువ ఉధృతంగా వచ్చినప్పుడు దాటకుండా ఉండడం మంచిది. ఈ అడ ప్రాజెక్టు కూడా వరద ఎక్కువ వస్తే ఇట్లా ఒకవేళ గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అది గమనించుకొని తమ తమ కార్యక్రమాలు కొనసాగించుకోవాలి. ఎందుకంటే వాగు అవతల ఊళ్ళు కానీ పొలాలు కానీ మనం ఉన్నట్లయితే అది దాటుతూ చాలామంది చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా చేపల వేటకు కూడా వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఎవరు కూడా వెళ్ళకుండా ఉండడం మంచిది. మత్స్యకారులను కూడా మేము ఇదే కోరుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద పిడుగులు పడడం కూడా జరుగుతుంది. కాబట్టి చెట్ల కింద ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాతావరణ సూచనల మేరకు మన మార్కెట్ మండలంలో అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరు కూడా ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. వాతావరణ శాఖ వారి సూచనల మేరకు ఈ రానున్న 4-5 రోజులలో వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున మన ప్రాంతీయ ప్రజలందరూ కూడా మనకు దగ్గరలో అడ ప్రాజెక్ట్ ఉంటుంది. దాని లోతట్టు ప్రాంతాలు కూడా అందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎవరు కూడా వాగులు కానీ ఊరలు కానీ దాటకుండా జాగ్రత్తలు పాటించాలి. వాహనాల ద్వారా కానీ కాలినడకన కానీ ఎవరు కూడా వాగులు ఎక్కువ ఉధృతంగా వచ్చినప్పుడు దాటకుండా ఉండడం మంచిది. ఈ అడ ప్రాజెక్టు కూడా వరద ఎక్కువ వస్తే ఇట్లా ఒకవేళ గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అది గమనించుకొని తమ తమ కార్యక్రమాలు కొనసాగించుకోవాలి. ఎందుకంటే వాగు అవతల ఊళ్ళు కానీ పొలాలు కానీ మనం ఉన్నట్లయితే అది దాటుతూ చాలామంది చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా చేపల వేటకు కూడా వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఎవరు కూడా వెళ్ళకుండా ఉండడం మంచిది. మత్స్యకారులను కూడా మేము ఇదే కోరుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద పిడుగులు పడడం కూడా జరుగుతుంది. కాబట్టి చెట్ల కింద ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాతావరణ సూచనల మేరకు మన మార్కెట్ మండలంలో అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరు కూడా ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.